ఇప్పుడు ఫ్రేమ్‌వర్క్ అంటనమాట. ఓకే. ఒక ఓకే సార్. ఫ్రేమ్‌వర్క్ అనేది ఏంటంటే రేస్ ఫ్రేమ్‌వర్క్ అనేది డిఫాల్ట్‌గా ఎక్కువ మంది బిజినెస్‌లో యూజ్ చేస్తారు. దా ఓకే. ఇదొక స్ట్రాటజీ కింద ఉపయోగపడుతుందన్నమాట. డేవ్ కాఫీ ఓకే. వచ్చేసరికి ఈ యొక్క స్మార్ట్ ఇన్‌సైట్ వచ్చేసరికి ఆయన ఇంప్లిమెంట్ చేసి చూపించారు. ఒక ఆర్గనైజేషన్ యొక్క కస్టమర్ జర్నీ ఒక డిజిటల్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ యాక్టివిటీస్ ద్వారా చేయాలనుకుంటే గనక ఏ విధంగా ఉంటుందనేది ఉంటుందన్నమాట. ఇది మాట ఓకే యాక్చువల్‌గా సార్. ఆ ఫ్రేమ్‌వర్క్ వచ్చేవాడికి. దీన్ని ఓకే. రేస్ ఫ్రేమ్‌వర్క్ అని పిలుస్తామన్నమాట. ఎందుకంటే ఓకే. RACE ఓకేనా? యెస్ సార్. సో, ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్లానింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని ప్లేస్ చేసుకుంటారు. ఈ ప్లాన్ అయిన హ్మ్. తర్వాత కస్టమర్‌కి మన ప్రొడక్ట్ విజిబిలిటీ చేపించాలి. ప్రొడక్ట్ ఓకే. కస్టమర్ విజిబుల్ చేపించడానికి మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్ వాడుకోవచ్చు. సోషల్ మీడియా నెట్వర్క్ గాని, బ్లాగ్స్ గాని ఇవన్నీ యెస్. చేసి మన కస్టమర్‌కి తీసుకొస్తాం. కస్టమర్‌కి మన ప్రొడక్ట్ నచ్చేలాగా చేసుకోగలిగితే గనుక ఆటోమేటిక్‌గా వాళ్ళే కన్వర్ట్ అవుతారు. కన్వర్ట్ యెస్ అయిన సార్. కస్టమర్ దగ్గర నుంచి కూడా మనం ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం అనుకోండి. అది యాహ్! ఎంగేజ్‌మెంట్ కింద వస్తుందన్నమాట. యెస్ సార్. అది రొటేషన్ వైస్‌గా. ఆ! సో, ఇవన్నీ ప్రాసెస్‌లో తీసుకున్నప్పుడు ఏంటంటే, ఇవి చాలా 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 ఇంపార్టెంట్ మాట. ముందల ఓకే సార్. ముందల మన యొక్క కస్టమర్ ఎక్కడున్నాడు? ఎక్కువ కస్టమర్స్ హ్మ్. ఎక్కడ స్టక్ అవుతున్నారు అనేది తెలుసుకోవాలి. సపోజ్ అందరికి ఓకే. నచ్చింది. ప్రొడక్ట్ అందరికి నచ్చింది. కానీ ఓకే. ఏంటంటే కన్వర్షన్ మాత్రం అవ్వట్లేదు. యాక్ట్ వరకు వస్తున్నారు. యెస్ సార్. కానీ కన్వర్షన్ అవ్వట్లేదంటే ఏంటంటే, మీకు ప్రైజింగ్ ఇష్యూ ఉందని అర్థం. సో, కస్టమర్స్ వచ్చేటికి ప్రైస్ చూసి కొనట్లేదు అని అర్థం. సపోజ్ ఆళ్ళు రీచ్ అయినా గూడా ఎవరు లోపలికి రావట్లేదంటే, మన అడ్వర్టైజ్‌మెంట్ కాపీలో ఏదో మిస్టేక్ ఉందని అర్థం. ఓకే. అర్థమవుతుంది కదా! సో, యెస్ సార్. స్టేజ్ బై స్టేజ్ మనం ఒక కస్టమర్‌ని ఏ విధంగా మనం కన్విన్స్ చేయగలుగుతామో, మనం చేసుకోగలిగితే గనక డీటెయిల్డ్‌గా మనం క్లియర్‌గా చెప్పగలుగుతాం. ఎందుకు కస్టమర్ అనేది పర్చేజ్ అనేది చేయట్లేదనేది ఏ ప్రొడక్ట్ కన్నా చెక్ చేసి చెప్పగలుగుతాం మాట. ఓకే. సో, ఇది రేస్ ఫ్రేమ్‌వర్క్. ఈ రేస్ ఓకే సార్. ఫ్రేమ్‌వర్క్‌తోని ఎక్కువగా డెసిషన్స్ అనేది కంపెనీస్ అన్నీ ఫాలో అయ్యేది. ఇదే ఫన్నలింగ్ అంటామన్నమాట. ఓకే ఓకేనా? సార్. ఓకే. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేడికి మేజర్‌గా ఎందుకు దీన్ని ఫాలో అవ్వాల్సొస్తుందంటే గనక, ఈ స్టేజెస్ ఆఫ్ కస్టమర్ జర్నీ వచ్చేడికి ఈజీగా మనం అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూషన్ అండ్ ప్లానింగ్ గూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో, సేమ్ థింగ్ వచ్చేడికి ఓమ్ని ఛానెల్‌కి చేయొచ్చు, మల్టీ ఛానెల్‌కి చేయొచ్చు. ప్లస్ బీ2బీకి చేయొచ్చు, బీ2సీకి కూడా చేయొచ్చు. ఇదే ప్లాన్‌ని ఇంటిగ్రేషన్‌లోకి. మెజర్ ఓకే సార్. చేయొచ్చు దీని డేటాని. అవుట్‌పుట్ మన కస్టమర్ వచ్చేడికి ఎక్కడ స్టక్ అవుతున్నారని మనకు తెలుస్తుందంటే గనక ఆటోమేటిక్‌గా మనకి వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా మనం అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతాం మాట. సో, ఇమ్మీడియేట్‌గా ఓహ్! వాటిని ఫిక్స్ చేసి మన పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు మాట. సో, ఓకే. మేజర్‌గా వచ్చేడికి ఫోకస్ అంతా బిహేవియర్ మీద ఉంటుందన్నమాట. బిహేవియర్ ఆఫ్ కస్టమర్ హ్మ్. జర్నీ. కస్టమర్ వచ్చేడికి హ్మ్. వెబ్‌సైట్‌లోకొచ్చాడు. వెబ్‌సైట్ నుంచి ప్రొడక్ట్ పేజ్‌కెళ్ళాడు. ప్రొడక్ట్ పేజ్ నుంచి యాడ్ టు కార్ట్‌కెళ్ళాడు. యాడ్ టు కార్ట్ నుంచి పేమెంట్‌కెళ్ళాడు. ఇదంతా వచ్చేది కస్టమర్ జర్నీ కింద లెక్కేసుకుంటామాట. ఈ కస్టమర్ జర్నీ అనేది ఎంత క్లియర్‌గా మనం అండర్‌స్టాండ్ చేసుకుంటామో, అంత బాగా మన కస్టమర్‌ని ఎంగేజ్ చేసి రిజల్ట్ అనేది తెప్పించగలుగుతామట మనం. ఓకే సార్. సో, ఇక్కడ ఇంకొక ఇండ ఇది ఏఐడీ అంటారు. ఓకే. ఇదే మోడల్ రేస్ మోడల్‌లోనే ఇది హ్మ్. క్లాసిక్ మెథడ్ లాంటిది. ఓకే. సో, ఓకే ఈజీ సార్. టు రిమెంబర్. ఇది ఎక్కువగా అందరూ వాడతారు. ఓకే. అటెన్షన్, ఇంట్రెస్ట్, డిజైర్ అండ్ యాక్షన్. ఓకే. హ్మ్. కొన్ని మంది వచ్చేటికేంటంటే ఇది డిఏ అంటారు. దాని తర్వాత రేస్ అంటారు. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అదర్ మోడల్ కింద మాట్లాడుకుంటారు. సేమ్ అదే ఓకే సార్. ప్రాసెస్. కానీ ఏంటంటే నంబర్ ఆఫ్ స్టేజెస్ తక్కువ. దీంట్లో ఆ! డైరెక్ట్‌గా ప్లానింగ్ లేకుండా డైరెక్ట్‌గా రీచ్ ఆఫ్ హ్మ్. కస్టమర్‌లోకి ఎళ్ళిపోతున్నాం అటెన్షన్ గ్రాబింగ్‌కి. యెస్ సార్. ఓకేనా? యెస్ సార్. యెస్ సార్. అర్థమైంది. సో, ఒక స్మార్ట్ అప్రోచ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ సక్సెస్ అవ్వాలంటే గనక, ఇది ఒక సైకిల్ లాంటిదన్నమాట. ఓకే. అదేంటంటే ఓకే. ఫస్ట్ ఆపర్చునిటీ వెతుక్కోవాలి. ఎక్కడైతే యెస్ గనుక సార్. మనం అడ్వర్టైజ్‌మెంట్ ప్లేస్ చేయాలి అనేది ఆపర్చునిటీ వెతుక్కోవాలి. దాన్ని పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోవాలి. దాన్ని
అడ్వర్టైజ్ చేయాలి. మళ్ళీ ఇదే సైకిల్ వచ్చేటికి అడ్వర్టైజ్ చేసిన చోట పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందని చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఆపర్చునిటీ కోసం ఎత్తుక్కోవాలి. మళ్ళీ దాన్ని స్ట్రాటజీ చేసుకోవాలి. మళ్ళీ యాక్షన్ చేసుకోవాలి. ఇదే సైకిల్ ఫాలో అవుతే కనుక ఆటోమేటిక్గా మనం రిఫైన్ అవుతూనే ఉంటాం అన్నమాట. ఎంత బాగా రిఫైన్ ఓకే. అవుతుందంటే కనుక అవుట్పుట్ అంత బాగా వస్తుంది అన్నమాట. ఓకే సార్. ఓకేనా? సో దీంట్లో ఓకే. మేజర్గా ఛానల్స్లో వచ్చేటికి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్ ఎన్ని ఛానల్స్ ఉన్నా కూడా ప్రిఫరెన్స్ ఆఫ్ ఛానల్ అనేది ఒకటి ఉంటుంది కదా మ్యామ్. ఎస్ సార్. ఏ ఛానల్ స్టార్ట్ చేసుకోవాలి, ఎందుకు స్టార్ట్ చేసుకోవాలి, ఏ ఛానల్ ఫస్ట్ మనం ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఉంటుంది కదా. సో ఇది ఎస్ సార్. డిపెండెంట్ ఆన్ వచ్చేటికి మేజర్లీ బడ్జెట్ తో రిలేట్ అయి ఉంటుంది. ఓకే, ఓకే. సపోజ్ మీరు ఓకే. ఒక గిఫ్టింగ్ షాప్ ఉంది అనుకోండి మ్యామ్. ఓకే, ఓకే సార్. మీరు కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అమ్ముతున్నారు అనుకోండి. మీరు కస్టమైజ్ గిఫ్ట్స్ అమ్ముకునేటప్పుడు మీరు మార్కెటింగ్ బడ్జెట్ నాకు బడ్జెట్ లిమిటేషన్ లేదు అని చెప్పారు అనుకోండి, అది వేరు. కానీ నేను ఓన్లీ ఒక 50,000 లోపలే నా మార్కెటింగ్ బడ్జెట్ అన్ని ఎక్స్పెన్సెస్ అయిపోవాలని చెప్పారు అనుకోండి. సో అప్పుడు మొత్తానికి మారిపోయింది కదా మ్యామ్. సో ఎస్ సార్. అప్పుడు ఏం చేయాలంటే, సో తక్కువ కాస్ట్ లో ఎక్కువ వర్క్ అనేది జరిగేలా చూసుకోగలగాలి. సో తక్కువ కాస్ట్ లో ఎక్కువ వర్క్ జరగాలనుకున్నప్పుడు ఏంటంటే ఈమెయిల్ మార్కెటింగ్ వచ్చేటికి అతి తక్కువ కాస్ట్ అవుతుంది. ఓన్లీ 5,000 అన్నాడు అనుకోండి, అదే మార్కెటింగ్ బడ్జెట్ వచ్చేటికి వేరే ఆప్షనే లేదు మనకి. ఈమెయిల్ మార్కెటింగ్ మాత్రమే మనకున్న ఆప్షన్ వచ్చేటికి. ఎందుకంటే ఈమెయిల్ మార్కెటింగ్ యొక్క కాస్టింగ్ వచ్చేటికి చాలా చాలా తక్కువ. ఒక ఈమెయిల్ పంపించడానికి లెస్ దాన్ ఏ పైసా అవుద్ది. కానీ ఒక్క కన్వర్షన్ జరిగినా కూడా ఒక ₹1000 పర్చేస్ ప్రోడక్ట్ అయింది అనుకోండి, నేను పైసా ఖర్చు పెట్టి వేల్లో వచ్చేటికి ఏంటంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటికి హైగా కనబడుతుంది అనమాట. ఎస్ సార్. సో ఈమెయిల్ మార్కెటింగ్ లీస్ట్ కాస్ట్ మార్కెటింగ్ చేసుకున్నప్పుడు ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఒక చాయిస్ కింద మిగులుతుంది. సపోజ్ నాకు కాస్ట్ ఎక్కువైనా పర్లేదు కానీ క్వాలిటీ ఆఫ్ లీడ్ కావాలని కోరుకున్నాను అనుకోండి, అప్పుడు గూగుల్లోకి వెళ్తాను. ఓకే. ఎందుకంటే గూగుల్లో కస్టమర్ వచ్చేటికి గూగుల్ సెర్చ్లోకి వచ్చి సెర్చ్ చేస్తాడు. ఏమని, ఒక ఇది కావాలి అది కావాలి అనేది సెర్చ్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఎస్ సార్. 3 BHK అపార్ట్మెంట్ ఫర్ సేల్ ఇన్ బెంగళూరు అన్నాను అనుకోండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా వాళ్ళే వస్తున్నారా? ఎస్ సార్. ఇది స్పాన్సర్ అడ్వర్టైజ్మెంటే కదా. సో ఎస్ సార్. ఇట్స్ ద నేను పేడ్. ఏమి వెతుకుతున్నానో అదే ఒక అడ్వర్టైజ్మెంట్ రావడం వల్ల ఏమవుతుందంటే, నేను ఇమీడియట్గా దీన్ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడికి వెళ్ళి నాకు ఆ ప్రోడక్ట్ అనేది నచ్చుద్దా లేదా అని చూసుకొని, ఆ నచ్చితే కనుక ఫామ్ ఫిల్ చేయడం కానీ ఏదైనా కాంటాక్ట్ అవ్వడం కానీ ట్రై చేస్తాను అనమాట. సో ఎస్ సార్. సేల్ అవ్వడానికి, క్వాలిటీ ఆఫ్ సేల్ అని జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓకే. ఇది మనం డిజిటల్ మార్కెటింగ్ లో క్వాలిటీ మాత్రమే కావాలనుకున్నప్పుడు గూగుల్కి వెళ్తాం. ఓకే, ఎగ్జాక్ట్ గా ఓకే సార్. వచ్చేటికి మన కొన్ని ప్రోడక్ట్స్ లైక్ టీ షర్ట్స్ కానీ ఇట్లాంటి గూగుల్ సెర్చ్ లో మనం అనుకునే టీ షర్ట్ కరెక్ట్ గా టైప్ చేయగలుగుతామా? లేదు సార్. సో కొంచెం అట్లాంటప్పుడు నియర్ మనం ప్రోడక్ట్ చూడకుండా అది డెసిషన్ అనేది జరగదు. అట్లాంటప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వస్తుంది అనమాట. ఓకే, ఓకే. ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లింక్డ్ఇన్ కానీ, యూట్యూబ్ కానీ, స్నాప్చాట్ కానీ వస్తుంది అనమాట. కానీ వీటిల్లో ఏది ఏ ప్రోడక్ట్ కి సూటబుల్ అనేది మారుతూ ఉంటుంది. ఒక న్యూస్ చెప్పాలి, 330th స్టోర్ ఓపెనింగ్ ఇన్ బెంగళూరు అని చెప్పాలి. అట్లాంటప్పుడు నేను వాడుకునే ప్లాట్ఫామ్ వచ్చేసి ట్విట్టర్ అయి ఉంటుంది. ఓకే, ఓకే. జాబ్ ఓపెనింగ్స్ ఓకే. ఫర్ మై కస్టమర్స్ అని చెప్పినప్పుడు లింక్డ్ఇన్ అయి ఉంటుంది. ప్రోడక్ట్ ఫర్ పర్చేస్ అని చెప్పినప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ అయి ఉంటుంది. సో ఆ పర్టికులర్ మెసేజ్ ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నామో కస్టమర్కి, ఆ బేస్ బట్టి ఆటోమేటిక్గా ఏ పర్టికులర్ సోషల్ మీడియా సూటబుల్ అవుద్ది అనేది కూడా మారుతూ ఉంటుంది అనమాట. ఎస్ సార్. క్లియర్ కదా మ్యామ్? ఎస్ సార్. క్లియర్‌గా అర్థమైంది. ఓకే, సో దీంట్లో మనం ఫస్ట్ చూసేది వచ్చేది ఏంటంటే
ఇప్పుడు గూగుల్ అనేది మనం మేజర్ చాయిస్ అనేది తీసుకుంటే కనుక, ఎందుకంటే హైయెస్ట్ కన్వర్టెడ్ కస్టమర్స్ వచ్చేది గూగుల్ అని చెప్తున్నాను మీకు. హ్మ్. అవును సో సార్. సో హైయెస్ట్ కన్వర్టెడ్ కస్టమర్స్ వచ్చేటికి గూగుల్ నుంచి వస్తున్నప్పుడు, క్వాలిటీ ఆఫ్ కస్టమర్స్ వస్తున్నప్పుడు, మనం దాంతో పాటుగా దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయన్నమాట. ఓకే. ఓకే. ఒక్క సెకండ్ చూపిస్తా. సో మళ్ళీ వచ్చేటికి 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట గూగుల్‌లో కూడా. ఆర్గానిక్, యెస్ సార్. ఇంకోటి పెయిడ్. అన్‌పెయిడ్. హ్మ్. ఆర్గానిక్ వచ్చేటికి ఎస్‌సిఓ తీసుకుంటాము. పెయిడ్ వచ్చేటికి ఏంటంటే గూగుల్ యాడ్స్ కింద తీసుకుంటాము. ఇప్పుడు యెస్ సార్. ఆర్గానిక్‌లో వచ్చేటికి ఏంటంటే మీకు తక్కువ బడ్జెట్ ఉండి లాంగ్ డ్యూరేషన్ అయినా పర్లేదు నేను వెయిట్ చేస్తానని చెప్పినప్పుడు ఎస్‌సిఓ తీసుకోగలుగుతాం. హ్మ్. కానీ యెస్ సార్. నాకు ఇమ్మీడియేట్‌గా నాకు నెక్స్ట్ 1 వీక్ నుంచి రిజల్ట్స్ కావాలనుకున్నప్పుడు గూగుల్ యాడ్స్‌కెళ్తామన్నమాట. ఓకే. ఓకే మ్యామ్. సో యెస్ సార్. ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లో కూడా మనం క్లియర్‌గా చూసుకోవాలి. ఏంటి రిక్వైర్మెంట్ అని చెప్పి. దాంట్లో